పాల్వంచు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్తో వాగ్వాదానికి దిగిన రైతులు తమ సమస్యలు ఎన్నిసార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి తిరిగినా తమ యొక్క సమస్యలను పరిష్కరించడం లేదని పట్టించుకోవడం లేదని అదనపు కలెక్టర్ పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో సద్దుమణిగారు. తహసీల్దార్ జయంత్ రెడ్డిని ఆర్ఐ విద్యాసాగర్ ను ఇక్కడ నుండి బదిలీ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ చేయమంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటు విషయం పైన పలుసార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సార్ వస్తే వారికి కూడా చెప్పడం జరిగిందని, త్వరలోనే మాకు న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు. మీరే కనబడతాయి కదా సార్, కనబడతా మీరు ఊళ్ళకి ఇస్తారు. మాట్లాడరా సార్ పట్టకు ఎన్ని గుంటలే ఉంది కానీ సార్ ఎక్కుంటే జాగా కొంత ఆన్లైన్ లేకుండా చేసిండ్రు. అది ఆన్లైనే చూపిస్తలేదు. పానీలా ఉంది 27 సర్వే నంబర్, పానీలో 29 గుంటలు ఉంది. అది ఈడ కత్తి ఎంఆర్ఓ చూపించాడు, పానీలు ఉంది. ఎన్నిసార్లు వచ్చినా ఎంఆర్ఓ పక్క ఎల్లగొట్టేస్తూనే ఉంటుంది. ఎంఆర్ఓతో లంచం పెట్టుకుంటే కొన్న కాగితాలు కూడా ఉన్నాయన్న. మేము మా నాయన కొన్నాయి, ఇవన్నీ కాగితాలు కూడా ఉన్నాయి. ఇచ్చినాం ఇదొక మ్యాప్లు కూడా తీపించినాం, ఈ కాగితాలు కూడా ఉన్నాయి. కబ్జాలో మేమే ఉన్నాం. బస్ పట్టాలు ఆల పంట అయింది, రైతు బంధు వచ్చేవరకు మాకు చేసి ఇస్తలేము. లక్ష ఇస్తావారు 2 లక్షలు ఇస్తావా 4 లక్షలు కబ్జాలు ఉన్నాం. బోరు కూడా ఉంది. ఒక కాలనైతే 27 సర్వే నెంబర్లో బోరు కూడా ఉంది. పట్ట అచ్చు కట్టుకున్నాం, పొలం పండుతుంది, అన్ని పండుతుంది. ఒకటేమో 29 గుంటలు ఉంది, ఒకటి 10 గుంటలు ఉంది, ఒకటేమో 1 ఎకరం 2 గుంటలు ఉంది. ఈ భూమి మా పంట కాదు. 1 ఎకరం ఉంటే అరకి స్టాప్ ఉంటే పడ్డది. ఆమె భూమి అక్కడ అరకి నర్సా గోసాయిలా ఆయన పేరు నంబర్ ఆన్లైన్ లో లేదు. అది పానీలు ఉంది, 29 గుంటలు పానీలు ఉంది. చేసిస్తలేడా నువ్వు ఆ కబ్జులు దోలుకరా? ఆ పాస్బుక్కే లేదు. ఎడికెళ్ళి దోలుకొస్తాం సార్? ఏ పాస్బుక్ తీసుకురా? మాది భవన్పేట గ్రామం. మరి మేము 30 ఏళ్ళు అవుతుంది భూమి కొని. ఇగో దాని పేరు లేతోట్లు అంటారు. మేము తోటోళ్ళము. తోట నర్సయ్య ఉన్నాడు భూమిని. ఇగో మాకు మాత్రము భూమి చేసి ఇస్తలేరు. మనిషికింత భూమి చేసుకున్నారు. కబ్జాలో మేమే ఉన్నాము, అన్ని మేమే ఉన్నాము. అందులో పొలం వేసుకుంటూ అంటే మేము అందులో తైదు వేసుకుంటాము, మక్కేసుకుంటాము. ఇప్పుడైనా కానీ ఇప్పుడు కూడా మేము తిరగలే, కడీలు వాచుకున్నాము, తీగ చుట్టుకున్నాము. ఏమంటావు ఇప్పుడు కూడా పెసరు మినుము ఉన్నది, ఇంకేరలేము. ఇగో దీన్ని మాకు భూమి చేసి ఇవ్వమని వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ అందులో సంతకాలు పెట్టిర్రు. ఏండ్ల మా గ్రామ పంచాయతీలో అందరు వచ్చి చేసి ఇస్తామని మళ్ళీ వెనకకు తిరిగిండ్రు. కథం మాకు పాస్బుక్లు చేసి ఇస్తలేరు. ఏం లేక కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు అలా పేరు పొంద పడ్డది. కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు అలా పేరు పొంద పడితే కూడా మళ్ళీ ఇప్పుడు పైసలు ఇస్తాము, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని మా గ్రామ పెద్దలు మాట్లాడితే సరే పెడతా అన్నాడు. రాత్రి 11-12 వచ్చి మా ఇంటి మీదకి లొల్లికి వచ్చి ఇగో నన్ను బాగా తిట్టిండు. ఇష్టం వచ్చినట్టు తిట్టంగానే తెల్లారి నుంచి మళ్ళీ గ్రామ పెద్దలు అందరూ మాట్లాడినా గానీ నేను పెట్టా, ఏం చేసుకుంటావో చేసుకోరా అని పెట్టా అంటాడు. ఆయన పేరు మీద పడ్డది మా భూమి అంతా. ఆయన పేరు ఏమంటావు పేట మీద అయినా అది సుతార్ రాదు. ఆయన పేరు మీద పడ్డది. ఆయన మనిషికింత అమ్ముతుండో ఏం చేస్తుండో గానీ ఇక ఇవాళ చూస్తే ఇంత ఉంటుంది, రేపు చూస్తే కబ్జాలు ఉన్నాము. సుతారి బాలా వాళ్ళు మాకు 10